నమస్తే అవధాని. జూబ్లీస్ బై ఎలక్షన్స్ క్యాంపెయిన్ సీరియస్గా జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. దీంట్లో అసలు ఏ ఒక్కరినైనా నమ్మే పరిస్థితి ఉందా? అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. ఎందుకంటే ఏ నాయకులైనా సరే బట్ట కాల్చి పేదేయడం ఉంటారు కదా, అలాగా తామందరం ఎవరికి వాళ్ళు మేము చాలా గొప్పవాళ్ళము, మేము చాలా నీతిమంతులం అని చెప్తూ పక్క వాళ్ళ మీద బట్ట కాల్చి వాదిస్తున్నారు. మనకి 2023 నవంబర్లో ఎలక్షన్ క్యాంపెయిన్ అది జరిగినప్పుడు, ఎలక్షన్స్ జరగడానికి ముందు ఏ పార్టీలు ఎవరి మీద ఎలా ఆరోపణ చేసుకున్నా మనకు అందరికీ తెలుసు. అన్ని పార్టీలు వాళ్ళు కూడా తాము తప్ప మిగిలిన పార్టీలన్నీ జతకట్టాయన్నాడు. కాంగ్రెస్ బీజేపీ జతగట్టింది, వీళ్ళిద్దరూ ఒకటే, మమ్మల్ని వదిలించడానికి వీళ్ళు ప్రయత్నం చేసే రోజు బీఆర్ఎస్ ఆరోపించింది. మేము అధికారంలో రాకుండా ఉండడానికి కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయని భారత రాష్ట్రపతి ఆరోపించింది. భారత రాష్ట్రపతి కాంగ్రెస్ కలిసి కుట్రపడుతున్నాయని బీజేపీ ఆరోపించింది. అటువంటి ఆరోపణలే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 2 years తర్వాత. ఎందుకంటే 2 years ఎందుకంటే మళ్ళీ నవంబర్ వస్తే 2 years అవుతుంది. ఆల్మోస్ట్ నవంబర్ వచ్చేసింది, 2 years అయిపోతుంది ఆల్మోస్ట్. చూడండి, ఎవరు ఎలాగైనా మాట్లాడతారని చెప్పడానికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రచారం చేస్తూ ఆయన ఏం మాట్లాడాడంటే, భారత రాష్ట్రపతి బీజేపీ ఒకటే, ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు అని ఆయన అన్నాడు. కేటీ రామారావు భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏమన్నాడు, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఫేక్ మెంబరు, అతనికి బీజేపీతో ఫేక్ బంధం ఉంది, బీజేపీ వాడు అని ఆయన అన్నాడు. కిషన్ రెడ్డి క్యాంపెయిన్లో ఏమన్నాడంటే, భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ రెండు ఒకళ్ళకొకళ్ళు ఇదే, రెండు ఒకటే కాయిన్కి డిఫరెంట్ పోర్షన్స్, సో వీళ్ళిద్దరిని కాదని మాకు ఓటేయండి. వీళ్ళలో ఎవరు నిజమని నమ్మాలి? ఏ ఒక్కరూ నిజం కాదు. ఆల్రెడీ ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్తున్నాం, రాజకీయ నాయకులు చాలామంది పాక్షికమైన నిజాలే చెప్తారు, పూర్తి నిజాలు చెప్పరు. పూర్తి నిజాలు చెప్పడం అనేది వాళ్ళకి హిస్టరీలో లేదు. దే డోంట్ ప్రిఫర్ ఇట్. ఎందుకంటే పూర్తి నిజం చెప్తే జనానికి విషయం తెలుస్తుంది. అందుకని తాము అనుకున్న మేరకు, తాము చెప్పదలిచిన మేరకు మాత్రమే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరైనా అంతే. సో దీంట్లో అంటే రాజకీయ నాయకులు చెప్పిన దాంట్లోంచి నిజాలు మనం వెతుక్కోవాలి. ఏ రాజకీయ నాయకుడైనా నిజం